హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మనం నెల్లూరు చేపల పులుసు చేపలు ఫ్రై చేసుకుందాము. సండే స్పెషల్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే టమాటాలు, ఎర్రగడ్డలు మిక్సీ వేసి పెట్టేసుకోవాలి పేస్ట్ లాగా. దాని తర్వాత ఒక విజిల్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక సరిపడంత ఆయిల్ వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా వేయించేసుకున్న తర్వాత అయితే ఆ పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే వేసుకొని ఉప్పు వేసుకొని సరిపడంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అయితే మనకు మన టేస్ట్కి సరిపడంత కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత ధనియాల పొడి అయితే వేసేసుకోవాలి. మన కూరకి ఎంత తగ్గద్దో అంత ధనియాల పొడి అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ కలిపేసుకున్న తర్వాత అయితే కొంచెం వాటర్ వేసుకొని ఆ కూర కొంచెం దగ్గర అయ్యే వరకు కొంచెం బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అయితే కొంచెం ఆ కూర మరిగేటప్పుడు చేప ముక్కలు అయితే బాగా కడిగి పెట్టుకున్నాం కదండి, అవి అయితే వేసుకోవాలి. కర్రీ బాగా ఉడుకుతున్నప్పుడు ఈ ముక్కలు అయితే వేయాలి, చేప ముక్కలు. దాని తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పులుసు చింతపండు పులుసు అయితే వేసేసుకొని కొత్తిమీర అయితే కొంచెం వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత వేసేసుకోవాలి. దాని తర్వాత అయితే అండి ఒక 10-15 మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి. అందరూ అయితే చూస్తున్నారండి నా వీడియోస్, లైక్స్, సబ్స్క్రిప్షన్, షేర్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. తర్వాత అయితే చేపల ఫ్రై అయితే రెడీ చేస్తున్నాం కదా, దాన్ని అయితే బాగా కడిగి పెట్టిన చేప ముక్కలు, ఉప్పు, కారము, గరం మసాలా, మిరియాల పొడి, కొంచెం ఫుడ్ కలర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలిపి పెట్టేసుకోవాలి. కలిపి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకొని బాగా మసాలాని బాగా పడతాయి. దాని తర్వాత ఆయిల్ అయితే పెట్టేసుకొని వేడైపోయిన తర్వాత చేపలు అయితే ఆయిల్లో వేసేసుకొని కొంచెం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేస్తే చేపల ఫ్రై రెడీ. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.